महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మనం యుగాది నూతన సంవత్సరాదిలోకి అడుగు పెడుతూ ఉన్నాం. సో ఈ క్రోధినామ సంవత్సరం, అసలు క్రోధినామ సంవత్సరం అంటే ఏమిటి అది మనం చూసినట్టయితే కనుక, ముందుగా జరిగిన ఈ తెలుగు సంవత్సరాలు ఏదైతే వికారి తగ్గట్టుగానే వికారాన్ని 2020లో చూసాం. తర్వాత శార్వరి మొత్తం చీకట్లు పేరుకు తగ్గట్టుగా 2021లో చూసాం. తర్వాత ప్లవనామ సంవత్సరం, ప్లవం అంటేనే కోతి, సో కోతికి తగ్గట్టుగా 2022 సంవత్సరం చూసాం. సో కొంతవరకు శుభకృతు శోభకృతు అనుకుంటూ మనం జరుపుకున్న గత 2 సంవత్సరాలు కొంచెం కుదుట పడుకుంటూ వస్తున్న మాట వాస్తవం. గత సంవత్సరం కూడా చెప్పుకున్నాం తెలుగు సంవత్సరంలో శోభకృతు అంటేనే శోభాయమానంగా ఉండేది అని. సో అలాగే శ్రీరాముల వారి అయోధ్యలో ఆయన పుట్టిన జనం, ఆయన ఏదైతే శ్రీరాముల వారు పుట్టారో మళ్ళీ ఆయన ప్రాణప్రతిష్ఠ జరగటం మనం క్రిత శోభకృతు నా సంవత్సరంలో శోభాయమానంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. సో అలాగే జరిగింది. సో అలాగే ఆలయాలు అన్నిటికీ కూడా చాలా మంచి రోజులు వస్తాయి అని చెప్పుకున్నాం. అలాగే శోభకృతు నా సంవత్సరంలో వచ్చాయి. సో ఇప్పుడు క్రోధినామ సంవత్సరం. సో క్రోధము అంటేనే ఆవేశము, కోపము. సో ఇలాంటివి దానికి నిర్వచనాలుగా ఉన్నాయి. సో అంటేనే అర్థమైంది క్రోధినామ సంవత్సరం అంటే కొంత కోపావేశాలతో కూడుకున్న సంవత్సరంగా మనం చెప్పచ్చు. అసలు ఈ సంవత్సరాలు ఏమిటి, వీటికి ఈ పేర్లు ఎలా వచ్చాయి ఏంటి అనేది మనం చిన్న కథ, మనం పురాణ ఇతిహాసాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. సో నారదమునికి నా అంత విష్ణు భక్తుడు ఎక్కడ ఈ లోకంలోనే లేరు అని గర్వంగా ఉండేవారట. సో అప్పుడు శ్రీమన్నారాయణుడు, అంత పెద్ద విష్ణు భక్తుడువా నువ్వు, సరే నీ భక్తిని నేను కూడా పరీక్షిస్తానని చెప్పి నారదముని నదిలో నీరు తాగుతున్న సమయంలో చిన్న ఆయన మాయ చేయగా నారదముని ఆ నీరు త్రాగి ఆయన ఆడవారిగా మహిళగా మారిపోతారు. సో అక్కడ ఆ నారదముని తర్వాత ఒక ఋషిని వివాహమాడి 60 మందిని సంతానానికి అంటారు. ఆ 60 మంది సంతానమే ప్రభవ, విభవ, ప్రమోజ్యోత. సో ఇలాగా మనకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు. సో ఆ తర్వాత అక్కడ ఆ ఊరికి నారదముని ఉన్న ఆ ఊరికి వరదలు రాగా ఆ సంతానం అంతా కూడా వరదలు కొట్టుకుపోయి పుట్టెడు దుఃఖంతో నారదముని తను కూడా ఇక తనువు చాలించాలని చెప్పి ఆ యొక్క వరదల్లోకి ఆయన కూడా వెళ్ళబోతుండగా శ్రీ మహావిష్ణువు మళ్ళీ ప్రత్యక్షమై, నారదముని నువ్వు నీ అంత విష్ణు భక్తుడు లేడు అని చెప్పి ఎంతో గర్వంతో ఉన్నావు. కానీ నీకు ఎప్పుడైతే బాధ కలిగిందో, భవసాగరం కలిగిందో, ఈతి బాధ కలిగిందో ఆ క్షణాన మాత్రం నీ భక్తిని నువ్వు విస్మరించావు. సో ఎప్పుడైతే భక్తుడు సుఖాల్లో దేవుణ్ణి కొలవటం కాదు, దుఃఖాల్లో ఉన్నప్పుడు కూడా ఆ దైవాన్ని పట్టుకుంటేనే అది నిజమైన భక్తి అని సారాంశంగా చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు మళ్ళీ ఆ నారదమునికి మళ్ళీ ఆ మహిళ రూపం నుంచి నారదమునిగా ఆయన్ని మళ్ళీ నిష్క్రమింపజేసి ఆయన అవతారాన్ని. సో ఆ నారదుడు తర్వాత మరి ఈ కలిగిన సంతానానికి సంబంధించి మరి దీనికి ఏమిటి సార్థకత అని అడగగా, నీ సంతానం ఏదైతే ఉందో 60 మంది తప్పకుండా తెలుగు సంవత్సరాలుగా కాలగమనంతో పాటు ఈ చక్రంతో పాటుగా వాళ్ళ యొక్క పేర్లు సార్థకంగా ప్రతి సంవత్సరానికి ఒక పేరు చెప్పుకుంటూ కాలక్రమంలో వాళ్ళు కూడా కీర్తింపబడతారని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు నారదుడికి వరం ఇస్తారు. సో ఇది మొత్తంగా అసలు మనకి ఎలా వచ్చినాయి ఈ యొక్క తెలుగు సంవత్సరాల పేర్లు. సో ఇక మనం క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది చూసుకుందాం. కర్కాటక రాశి వారికి సంబంధించి క్రోధినామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి అనగా పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు,
ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు వెరసి కర్కాటక రాశి. సో అదేవిధంగా ఈ కర్కాటక రాశి అనగానే హి, కే, కో, హా, హి, అలాగే హూ, హే, హూ, దా, డి, డు, డే, డో ఈ అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరం అయితే కనుక ఈ అక్షరాలు కర్కాటక రాశిగా చెప్పబడుతుంది. మే 1 నుంచి కూడా గురువు గారి యొక్క సంచారం లాభస్థానంలో తామ్రమూర్తిగా ఉంటుంది. శనేశ్వరుడు సంవత్సరం అంతా కూడా అష్టమ స్థానంలో రజతమూర్తిగా ఉంటున్నారు కర్కాటక రాశి వారికి. రాహుకేతువులు కూడా సంవత్సరం మొత్తం కూడా భాగ్య తృతీయ స్థానాల్లో సువర్ణమూర్తులుగా ఉంటున్నారు. సో ఇక్కడ రాహుకేతువుల యొక్క సంచారం సువర్ణమూర్తిత్వం ఉండటం, భాగ్యస్థానంలో రాహు ఉన్నప్పటికీ, అదేవిధంగా లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం ఉండటం ఈ వీళ్ళకి విశేషంగా కర్కాటక రాశి వారికి చెప్పచ్చు. సో ఇక్కడ ఈ గురువు గారి యొక్క సంచారం ఏదైతే ఉందో సుఖ సౌఖ్యాలను కూడా కలిగించే విధంగా గురువు గారి యొక్క సంచారం ఉంది వీరికి. సో ఎప్పుడైతే గడిచిన కాలంలో ఉన్న కష్టాలన్నిటికీ కూడా గురువు గారు వాటికి గతంలో మీరు చేసిన కష్టానికి ఇక్కడ గుర్తింపును తెచ్చే విధంగా లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం ఉంటుందో తప్పకుండా మిగతా గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత ఎలా అయినా ఉండనివ్వండి, అనుకూలించండి అనుకూలించకపోనివ్వండి, గురువు గారి సంచారం తప్పకుండా ఇక్కడ ఈ రాశి వారికి వ్యాపారంలో తప్పకుండా మీరు అనుకున్నంత ప్రాఫిట్ని లాభాన్ని ఇక్కడ కలిగించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అదేవిధంగా చూస్తే ఆదాయం కూడా 14 ఉంది వీళ్ళకి. ఆదాయం కూడా 14 ఉంది, వ్యయం కూడా 2 ఉంది. సో కాబట్టి ఇక్కడ ఖర్చులు కొంచెం తగ్గించుకుని, ఎందుకంటే ఎక్కడ తగ్గించుకుంటారు ఏంటనే చెప్పుకుందాం. రాజపూజ్యం అవమానం సరిసరిగా ఉన్నాయి. 6, 6 రాజపూజ్యం 6, అవమానం 6. ఎంతగా మిమ్మల్ని పొగుడుతారో అంతగానే మిమ్మల్ని తిట్టుకుంటుంటారు, ఎంతగా మీకు ఎంకరేజ్మెంట్ ఇస్తారో మళ్ళీ అంతగానే మీరు చేసిన పనికి మళ్ళీ వాళ్ళు ఏదో ఒక లోపం చూపిస్తూ ఉంటారు. సో ఏదైనా ఆదాయం 14 పైబడి ఉందంటే కారణం గురువు గారి యొక్క ఆర్థిక సమృద్ధిని కలిగించే లాభస్థాన గోచారంగా మనం చెప్పచ్చు. తప్పకుండా ఇక్కడ ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు కొన్ని గ్రూప్ వర్క్స్ చేయటం, అలాగే లాభస్థానగతుడైన గురువు గారి వల్ల సన్మానాలు సత్కారాలు కూడా పొందే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా మీ సంతాన పురోభివృద్ధి, మీ యొక్క పిల్లలకు కూడా ఉద్యోగాలు రావటం, తదనుగుణంగా వారు కూడా మీకు కొంత సపోర్ట్గా నిలవటం, సంతాన భాగ్యం కోసం చూసే వాళ్ళకి సంతానం కలగటం, వివాహాది శుభకార్యాల గురించి గత 5-6 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోరిక ఏదైతే ఉందో అది నెరవేర్చే విధంగా గురువు గారి యొక్క సంపూర్ణమైన ఫలితం మనకి ఇక్కడ కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. అయితే ఇక్కడ అష్టమశని యొక్క దోషం ఉంటాం. సో దీనివల్ల కళత్ర సౌఖ్యానికి కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చే ఆస్కారాలు, ఎప్పటికప్పుడు తెలియకుండా కొన్ని ప్రవాసం అంటే ప్రయాణాలు, అనుకోని ప్రయాణాలు కలిగే ఆకస్మికమైన ప్రయాణాలు కలుగుతూ ఉంటాయి. వ్యాపారంలో వచ్చే ఒడిదొడుకుల్ని మీరు తట్టుకుని నిలబడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి వారి కుటుంబ సభ్యులకి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాలు కానీ, కుటుంబ సభ్యులకి సంబంధించి కొంత వాళ్ళు మీకు దూరంగా కొంచెం గడపాల్సిన పరిస్థితులు కానీ కర్కాటక రాశి వారికి ఇక్కడ కనిపిస్తున్నాయి. అష్టమ శని దోషం ఉంది కాబట్టి ఈ రాశి వారికి ఎంతైనా మళ్ళీ శని ఇక్కడ వీరికి రజతమూర్తిగానే ఉన్న కారణంగా, కుంభరాశి కూడా ఆయన స్వస్థానం మూల త్రికోణం అయిన కారణంగా కొంతవరకు ఒడిదొడుకులు వచ్చినప్పటికీ తట్టుకుని నిలబడగలుగుతారు. అలాగే జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, ఇంకా వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు,
కొన్ని సందర్భాల్లో మీ యొక్క భయమే మీ యొక్క అభివృద్ధికి దోహదం చేస్తుంది. మీలో ఉన్న భయమే మీ యొక్క అభివృద్ధికి ఇక్కడ సహాయపడుతుంది. సో ఈ విధంగా రాహు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. అయితే సువర్ణమూర్తిగా ఉన్నారు. వచ్చే ఆదాయం నిలుస్తోందా, ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీ సంప్రదాయాన్ని, మీ యొక్క ఆచారాలని మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది. మీ యొక్క సంప్రదాయాలు, మీ యొక్క ఆచారాలు, వాటిని మీరు గౌరవిస్తేనే మీకు ఇక్కడ దానికి తగ్గట్టు పాజిటివ్గా మీకు రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఇతర ఆచారాల పట్ల, ఇతర సంప్రదాయాల పట్ల మీ దృష్టిని మరల్చకుండా ఏకాగ్రతగా మంచి చిత్తంతో మీకు నచ్చిన దైవాన్ని, మీ యొక్క ఎలవేల్పుని ఎక్కువగా ఆరాధించడం ద్వారా విదేశీ అవకాశాలు, మీ యొక్క సంప్రదాయాన్ని, మీ యొక్క గౌరవం, ఇక్కడ డివైన్ బ్లెస్సింగ్స్, దేవుని ఆశీస్సులే మీకు ఇక్కడ మీ యొక్క గ్రోత్కి కారణం అవుతున్నాయి. కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఫారెన్ ట్రావెల్ గురించి కానీ, ఉన్నత విద్యకి, విదేశీ ప్రయాణాలకి భాగ్యస్థానంలో ఉన్న రాహు కారణమవుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీ యొక్క కోరిక నెరవేర్చే విధంగా విదేశీ ప్రయాణాల విషయంలోనూ, ఉన్నత విద్య విషయంలోనూ రాహు కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఎప్పుడు మీ యొక్క సంప్రదాయం, మీ యొక్క ధర్మాన్ని, మీ యొక్క ఎథిక్స్ని మీరు తూచా తప్పకుండా ఫాలో అవుతున్నప్పుడు. అమితమైన పరాక్రమాన్ని కేతువు పరాక్రమ స్థానంలో ఇస్తున్నారు. ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో గురుడు యోగిస్తున్నారు, కేతువు యోగిస్తున్నారు. రెండు లాంగ్ టర్మ్గా యోగించే ప్లానెట్స్ మీకు ఇక్కడ గ్రహాలు యోగించడం వల్ల క్రోధినామ సంవత్సరంలో అమితమైన పరాక్రమం, మంచి విల్ పవర్, ఏదైనా చేయగలనే సాహసం మీ యొక్క వశం కేతువు వల్ల. కొన్ని సందర్భాల్లో మీ యొక్క తోబుట్టువుల నుంచి, మీరున్న ప్రదేశాల నుంచి, చిన్నప్పటి నుంచి ఒకటే ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశం నుంచి మారడం గమనించదగిన విషయంగా చెప్పబడుతోంది. సో ఈ కర్కాటక రాశి వారికి ఏదైతే ఈ పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల వాళ్ళు అవటం, గురువుగారి లాభస్థాన సంచారం వల్ల పునర్వసు వాళ్ళకి మంచి యోగదాయకంగా మంచి గుర్తింపు, పేరు, ప్రాఫిట్స్, సంతాన సౌఖ్యం వీళ్ళకి కనిపిస్తుంది. అదేవిధంగా పుష్యమి నక్షత్రం వారు మాత్రం, శని యొక్క నక్షత్రమైన వీరు వ్యాపారానికి సంబంధించిన విషయాలను, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యపరమైన విషయాలను కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిదిగా చెప్పబడుతుంది. ఇక ఆశ్లేష నక్షత్రం ఏదైతే ఉందో, ఈ యొక్క బుధుడి నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం వాళ్ళు తప్పకుండా ఈ నక్షత్రానికి కూడా కేతువు యొక్క సంచారము కన్యారాశిలో ఉండటం, బుధుని రాశిలో, అలాగే లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం ఉండటం వల్ల ధైర్యంతో, సాహసంతో వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల వీళ్ళు లాభపడే ఆస్కారాలు ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వారికి ముఖ్యంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా కుజుని యొక్క అష్టమ స్థితి, రవి యొక్క అష్టమ స్థితి, మిగతా గ్రహాల యొక్క మాసగ్రహాల యొక్క పరిస్థితి, ఇవన్నీ కూడా మనకి మంత్లీలోను, వీక్లీ రాశి ఫలాలను తెలుస్తాయి. కాబట్టి మనం ఇది కొంచెం క్లుప్తంగా ఇది కర్కాటక రాశి వారికి క్రోధినామ సంవత్సర ఫలితాలు మనం తెలియజేసుకున్నాం. సో అందరికీ కూడా మరొకసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.